ఇన్సెండిస్ ఇది ఒక ఫ్రెంచ్ సినిమా. ఈ సినిమా 2010లో అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన తర్వాత మెయిన్గా ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు ఈ సినిమాని ఎలా రాయగలిగారు, ఒకవేళ రాసిన ఈ సినిమాని ఎలా తీయగలిగారు అనే డౌట్స్ అయితే మనకైతే వస్తాయి. ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో ఉండే మెయిన్ ప్లాట్ ట్విస్ట్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా డిస్టర్బింగ్ అయితే ఉంటది. వీక్ పీపుల్ ఉంటారు కదా, కొంతమంది చాలా సెన్సిటివ్గా అయితే ఉంటారు. వాళ్ళైతే ఈ సినిమాని అయితే అస్సలు చూడొద్దు. సినిమానే కాదనమాట, ఈ వీడియోను కూడా చూడొద్దు. ఎందుకంటే మనం ఈరోజు ఈ వీడియోలో ఈ సినిమా గురించి మొత్తం మాట్లాడుకుంటాం కాబట్టి, అసలు ఈ సినిమా దేని గురించి అంటే చనిపోయిన తన తల్లి చివరి కోరికను తీర్చడానికి వెళ్ళిన ఆ పిల్లలకి తన తల్లి గురించి తెలిసిన నిజాలేమిటి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి తెలియకుండా జరిగిన ఘాటైన నిజాలేమిటి అనేది ఈ సినిమా అనమాట. ఓకే, ఇది ఈ సినిమా లైన్ అనుకోండి. ఇప్పుడు మనం ఈ సినిమా స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టార్టింగే మనకు ఒక టెర్రరిస్ట్ క్యాంప్ అయితే చూపిస్తారు. ఆ టెర్రరిస్ట్ క్యాంప్ లో చాలా మంది పిల్లలు అయితే ఉంటారనమాట. ఈ సీన్ అయితే గుర్తుపెట్టుకోండి, తర్వాత దీని గురించి అయితే మాట్లాడుకుందాం. కట్ చేస్తే ప్రజెంట్ టైం లైన్ లోకి అయితే ఈ సినిమా అయితే వస్తుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే నార్మల్ గా అయితే ఉండదన్నమాట. కొద్దిగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా అయితే ఉంటది. కానీ మనం ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఓకే, ప్రజెంట్ జీన్ మారోన్ అలాగే సైమన్ మారోన్ అనే కెనడాకి చెందిన ఇద్దరు ట్విన్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగే నోటరీ అంటే లాయర్ అనుకోండి, ఒక అతన్ని కలవడానికి అయితే వెళ్తారు. ఆయన పేరు ఏంటంటే జీన్ లేబల్. ఇప్పుడు ఆ నోటరీ అయిన జీన్ లేబల్ అయితే ఉన్నాడు కదా, ఆ జీన్ లేబల్ దగ్గరే చనిపోయిన వాళ్ళ తల్లి అయితే పనిచేస్తూ ఉండేది. ఆవిడ చనిపోతూ ఒక విల్లు అయితే ఇచ్చైతే చనిపోద్ది అనమాట జీన్ లేబల్కి. ఇప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత జీన్ వీళ్ళిద్దరిని పిలిచి ఆ విల్లుని అయితే చెప్తాడు అసలు ఆ విల్లులో ఏముందో. అసలు ఆ విల్లులో ఏముంటదంటే, మీరు ఒకవేళ ఆ విల్లులో ఉన్నట్లు చేయకపోతే చనిపోయిన తన తల్లి అయితే ఉంది కదా, ఆమెకి సరైన విధంగా ఫినరాల్ అయితే వద్దని ఆ విల్లులో అయితే రాసి ఉంటది. అంటే సరైన విధంగా అంటే ఆ కంట్రీస్ లో ఏం చేస్తారంటే డెడ్ బాడీ అయితే ఉంటది కదా, దాన్ని ఒక భద్రమైన పెట్టెలో అయితే పెట్టి ఆ పెట్టిని పూడ్చి దానిపైన ఒక స్టోన్తో సమాధి అయితే కడతారనమాట. ఈ విధంగా ఈ విల్లులో ఉన్నట్టు గనక మీరు చెయ్యకపోతే ఈ విధంగా ఫినరాల్ అయితే వద్దని ఆమె అయితే ఆ విల్లులో అయితే రాసిద్ది. ఎప్పుడైతే ఆ విల్లులో ఉన్నట్టుగా చేస్తారో అప్పుడే ఈ విధమైన ఫినరాల్ అయితే ఆవిడకైతే చేయమని ఆ విల్లులో వాళ్ళ తల్లి అయితే రాసిద్ది. ఇంతగా అసలు ఆ విల్లులో ఏముందంటే 2 లెటర్స్ అయితే ఉంటాయి. ఒక లెటర్ ఏమో ఈ ట్విన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్కి ఏమోమని అయితే ఒక లెటర్ అయితే ఉంటది. అలాగే ఇంకొక లెటర్ అయితే ఉంటది. ఆ 2వ లెటర్ ఏమో వాళ్ళ బ్రదర్కి ఏమోమని ఆ విల్లులో అయితే రాసి ఉంటది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇద్దరు ట్విన్స్ అయితే ఉన్నారు కదా, జీన్ అలాగే సైమన్. వాళ్ళకి ఈ లెటర్ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళకు ఒక బ్రదర్ ఉన్నాడన్న విషయం కానీ అలాగే వాళ్ళ ఫాదర్ బతుకున్నాడన్న విషయం కానీ వాళ్ళకైతే తెలీదు. వాళ్ళ ఫాదర్ ఎక్కడో వారిలో చనిపోయాడని వీళ్ళైతే అనుకుంటా ఉంటారు. అలాగే వాళ్ళకు ఒక బ్రదర్ ఉన్నాడన్న విషయం వాళ్ళకి ఇప్పుడే తెలిసిద్ది అనమాట. నిజంగా ఈ 2 విషయాలు వినగానే వాళ్ళైతే చాలా షాక్గా అయితే గురవుతారు. ఇంకా ఆ లెటర్లు తీసుకుని ఇద్దరు బయటకైతే వస్తారు. ఈ ట్విన్స్ ఇద్దరులో సైమన్ అయితే దీనికైతే ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే అతనికి తన మదర్కి ఉన్న రిలేషన్ అయితే అంత ఈజీగా అయితే ఉండదు, చాలా క్లమ్జీగా అయితే ఉంటుంది. కానీ జీన్ ఉంది కదా, సైమన్ వాళ్ళ సిస్టర్, ఆవిడైతే ఈ లెటర్లు ఇవ్వడానికి అయితే రెడీ అయింది. సైమన్ రాకపోయినా సరే ఈ లెటర్లు ఇవ్వడానికి ఆవిడైతే ప్రయత్నిస్తూ అయితే ముందుకైతే సాగిద్ది. ఇంకెక్కడి నుంచి అసలైన సినిమా అయితే స్టార్ట్ అయింది అనమాట. ఈ లెటర్స్ ఇవ్వడానికి రెడీ అయిన జీన్కి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాదు. దాని తర్వాత జీన్ వాళ్ళ అమ్మ డారిస్ యూనివర్సిటీలో చదువుకుందని అయితే తెలుసుకుని వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవడానికి డారిస్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వెళ్ళిద్ది. ఇంకా అక్కడి నుంచి జీన్కి వాళ్ళ మదర్ గురించి ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటది అనమాట. యాక్చువల్గా ఈ సినిమా ఎలా ఉంటదంటే కొద్దిగా ప్రజెంట్ లైఫ్, కొద్దిగా వాళ్ళ మదర్ ఫ్లాష్ బ్యాక్ ఇలా చూపిస్తూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ మదర్ ఫ్లాష్ బ్యాక్ గురించి మొత్తం కూడా మనం అయితే ఇప్పుడైతే చెప్పేసుకుందాం. వాళ్ళ మదర్ రియల్ నేమ్ ఏంటంటే నావల్ మర్వాన్ అనమాట. ఆవిడ లెవనైట్ కంట్రీలో అరబ్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఆ నావల్ ఏం చేసిద్దంటే వహాబ్ అనే ఒక ముస్లిం రెఫ్యూజీని అయితే ప్రేమించి లెవనైట్ లో తన ఇంటికి అయితే తీసుకెళ్ళిద్ది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే చెప్దామని. కానీ అక్కడ ఏం జరిగిద్దంటే తన ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ అయితే ఉంటారు, వాళ్ళైతే వచ్చి వహాబ్ని అయితే కాల్ చేసి నావల్ని కూడా చంపడానికి అయితే చూస్తూ ఉంటారు. అప్పుడు వెనక నుంచి నావల్ వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే వచ్చి
ఆమెను చంపకుండా అయితే కాపాడిద్ది. అప్పుడు నావల్ వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే వచ్చి నావల్ని అయితే కాపాడి ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిద్ది. ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత నావల్ ఒక నిజం అయితే చెప్పిద్ది వాళ్ళ గ్రాండ్ మదర్ కి. అదేంటంటే నావల్ ప్రెగ్నెంట్ అని. అది విన్న తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చెప్పిద్దంటే, ఈ పిల్లోడిని అయితే మేమైతే ఏమీ చేయము, కానీ నువ్వైతే నాకు ఒక ప్రామిస్ అయితే చెయ్యాలి. ఆ ప్రామిస్ ఏంటంటే, ఈ పిల్లోడు పుట్టిన తర్వాత నువ్వు ఈ విలేజ్ని అయితే వదిలేసి డారిష్ కంట్రీకి అయితే వెళ్ళి అక్కడ కొత్త లైఫ్ని అయితే స్టార్ట్ చేయాలని వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే కండిషన్ అయితే పెట్టి నావల్ని అయితే అక్కడైతే ఉంచిద్ది. అలా కొన్ని రోజులు అయిన తర్వాత నావల్కే బాబు అయితే పుడతాడు. ఆ బాబు పుట్టగానే ఆ బాబు అరికాలి దగ్గర 3 చుక్కల టాటూ లాగా అయితే వేసి వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేసిద్దంటే కఫర్కౌట్లోని ఒక ఆర్ఫనేజ్కి అయితే ఆ పిల్లవాడిని అయితే పంపించేసిద్ది. దాని తర్వాత నావల్ కూడా ఇచ్చిన మాట ప్రకారమే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి డారిష్ కంట్రీ అయితే వెళ్ళిపోద్ది. నావల్ అలా డారిష్కి వెళ్ళిన తర్వాత కూడా తనకు పుట్టిన పిల్లవాడి గురించి అలాగే ఎక్కడున్నాడు అనే దాని గురించి వెతుకుతూ అయితే ఉంటది. నావల్ చదువుకోవడానికి డారిష్ అయితే వెళ్ళేది కదా, అక్కడ ఏం జరుగుతూ ఉంటదంటే అక్కడ లోకల్ సివిల్ వార్ అయితే జరుగుతూ ఉంటది. అంటే అక్కడ క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి సివిల్ వార్ అయితే జరుగుతూ ఉంటది. కానీ నావల్ ఏం చేసిద్దంటే అక్కడ డారిష్ యూనివర్సిటీలో కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ కలిసి హ్యూమన్ రైట్స్ కాపాడడానికి ఫైట్ చేస్తూ అయితే ఉంటారు. వాళ్ళతో కలిసి ఈ వార్ని అపోజ్ చేస్తూ నావల్ కూడా వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తూ ఉంటది. ఇలా ఫైట్ చేస్తూనే తన కొడుకున్న ఆర్ఫనేజ్ గురించి నావల్ అయితే వెతుకుతూ అయితే ఉంటది. ఇందాక మనం డారిష్ లో సివిల్ వార్ అయితే జరుగుతుందని అయితే మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఏం జరిగిద్దంటే డారిష్ లో ఉన్న యూనివర్సిటీల మీద కూడా అటాక్స్ అయితే జరుగుతాయి. అప్పుడు నావల్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, వేరే ప్లేస్కి అయితే మారిపోదాం అని అయితే ఒక చోటకైతే వెళ్తారు. అక్కడి నుంచి నావల్ ఎవరికీ తెలియకుండా తన కొడుకున్న ఆర్ఫనేజ్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది వెతుక్కుంటూ. అలా వెతుక్కుంటూ వెళ్ళిన నావల్కి చివరికి నిరాశ మిగిలిద్ది అనమాట. ఎందుకంటే వార్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే తన కొడుకున్న ఆర్ఫనేజ్ మీద కూడా బాంబులు అయితే వేస్తారు. నిజంగా నావల్ అయితే చాలా బాధపడుతూ అలా లోపలికైతే వెళ్తా ఉంటది. కానీ అక్కడ ఒక మనిషి అయితే కనపడతాడు. ఆయన ఏం చెప్తాడంటే ఈ బాంబు దాడులు జరిగే ముందు ఇక్కడ ఉన్న పిల్లల్ని వేరొక చోటకైతే మార్చేశారని అక్కడ ఉన్న వ్యక్తి అయితే చెప్తాడు. ఆ వ్యక్తి చెప్పిన ప్లేస్ కి నావల్ అయితే మళ్ళీ బయలుదేరిద్ది. అలా వెళ్తున్న నావల్కి దారిలో ఒక బస్సు అయితే కనపడిద్ది. ఆ బస్సులో అందరూ కూడా ముస్లిమ్సే ఉంటారనమాట. కానీ తన క్రిస్టియన్ ఐడెంటిటీని అయితే తనైతే దాచుకుని ఆ బస్సు అయితే ఎక్కిద్ది. ఆ బస్సు అలా వెళ్తూ ఉండగా ఏం జరిగిద్దంటే మధ్యలో క్రిస్టియన్ మిలిటెంట్ వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళైతే ఆ బస్సును అయితే ఆపి ఆ బస్సు చుట్టూరు కూడా వాళ్ళైతే అలా గుమిగూడి ఆ బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు అయితే జరుపుతారు. అలా కాల్పులు జరపగానే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారనమాట. ఓన్లీ ఆ బస్సులో నావల్ అలాగే నావల్తో పాటు ఒక అమ్మాయి వాళ్ళ పాప అయితే బతికైతే ఉంటారు. అప్పుడు నావల్ బయటికైతే వచ్చి తన క్రిస్టియన్ ఐడెంటిటీని అయితే వాళ్ళకైతే చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు నావల్ని అయితే వదిలేస్తారు. కానీ నావల్తో పాటు ఒక అమ్మాయి అలాగే వాళ్ళ పాప అయితే ఉందని అయితే చెప్పాను కదా, వాళ్ళని చంపడానికి అయితే వాళ్ళైతే రెడీ అవుతారు. అప్పుడు ఆ పాపనైనా కాపాడొచ్చు అనే ఉద్దేశంతో నావల్ ఏం చేసిద్దంటే నా కూతురు అని ఆ పాపనైతే వెళ్ళి తెచ్చేసుకుంటది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని అయితే కాల్ చేస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మని కాల్ చేశారని నావల్ చేతిలో ఉన్న పాప పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తా ఉంటది. అప్పుడు ఆ పాపను కూడా వాళ్ళైతే కాల్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఈ బస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నావల్ పైన ప్రభావం అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటది. అది జరిగిన తర్వాత ఆమె ఏం చేసిద్దంటే ఒక ముస్లిం మిలిటెంట్ లీడర్ని అయితే కలిసిద్ది. అసలు ఎందుకు కలిసిద్దంటే ఇందాక బస్ ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, ఆ బస్ ఇన్సిడెంట్ జరగడానికి కారణమైన క్రిస్టియన్ మిలిటెంట్ లీడర్ని చంపడానికి వీళ్ళైతే ప్లాన్ అయితే వేసుకుంటారు. అసలు ఆ ప్లాన్ ఏంటంటే ఆ క్రిస్టియన్ మిలిటెంట్ లీడర్ యొక్క కొడుక్కి ఫ్రెంచ్ టీచర్ లాగా నావల్ అయితే వాళ్ళ ఇంటికైతే రోజు అయితే వెళ్ళి వస్తూ ఉంటదన్నమాట. అలా ఒక రోజు టైం అయితే చూసుకుని ఆ మిలిటెంట్ లీడర్ని అయితే నావల్ అయితే కాల్చి అయితే చంపేసిద్ది. అలా కాల్చిన తర్వాత నావల్ని అయితే వాళ్ళైతే అరెస్ట్ చేసి కఫర్ రియాత్ అనే ఒక జైలుకి అయితే పంపిస్తారు. 15 ఏళ్ల జైలు శిక్షణ అయితే ఆమెకైతే వేస్తారు. కానీ ఆమె ఆ జైల్లో వేసిన తర్వాత అక్కడ పెట్టిన చిత్రహింసల తర్వాత కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటదన్నమాట. నిజంగా చాలా బ్రేవ్గా అయితే నిలబడిద్ది. ఇంకా ఆమె ఏం చేసిద్దంటే మిగతా ఖైదీలు అయితే ఉంటారు కదా, వాళ్ళని చిత్రహింసలు అయితే పెడతా ఉంటారు. ఆ సౌండ్లు వింటూ ఆవిడైతే ఆ జైల్లో పాటలు అయితే పాడుతూ ఉంటది. ఆ జైల్లో ఆమెకి ద సింగింగ్ గర్ల్ అనే బిరుదు కూడా వస్తుంది అనమాట. ఆ బిరుదు అయితే నాకు సరిగ్గా ఐడియా అయితే లేదు. సింగింగ్ గర్ల్ అనే నేనైతే అనుకుంటున్నాను. అప్పుడు ఈమెని ఎలా అయినా భయపెట్టాలి, ఈమెని ఎలా అయినా బ్రేక్ చేయాలని ఒక స్పెషల్గా ఒక టార్చర్ పెట్టే ఒక వ్యక్తిని అయితే ఆ జైలుకి అయితే ప్రత్యేకంగా నావల్ని టార్చర్ పెట్టడానికి
వాళ్ళైతే రప్పిస్తారు. ఆ టార్చర్ పెట్టేవాడి పేరేంటంటే అబు తారక్ అనమాట. ఆ అబు తారక్ ఏం చేస్తాడంటే నావల్ని ఆ జైల్లో అయితే రేప్ చేస్తాడు. రేప్ చేసిన తర్వాత నావల్ నిజంగా బ్రేక్ డౌన్ అయితే అయిపోద్ది. కొన్ని రోజులకి నావల్కి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. రేప్ చేసిన తర్వాత అబు తారక్ ఏం చేస్తాడంటే నావల్ దగ్గరికి వెళ్ళి ఫేస్ మీద సింగ్ నౌ అని చెప్పి అయితే వెళ్ళిపోతాడనమాట. దాని తర్వాత ఇందాక ప్రెగ్నెన్సీ వచ్చిందని అయితే మనం అయితే మాట్లాడుకున్నాం కదా. కొన్ని రోజులకి నావల్కి ఇద్దరు ట్విన్స్ అయితే పుడతారు. ఆ ట్విన్సే ఇందాక మనం మాట్లాడుకున్న జీన్ అలాగే సైమన్ అనమాట. ఎక్కడి వరకు స్టోరీ అయితే మీకైతే అర్థమైంది కదా. ఎప్పటి వరకు జరిగిన కథ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా జీన్ ఒక్కటే వెళ్ళి వాళ్ళ అమ్మ గురించి కానీ వాళ్ళ పుట్టుక గురించి కానీ ఆమె అయితే తెలుసుకుంటది. కానీ ఇక్కడి నుంచి తన బ్రదర్ అయిన సైమన్కి అయితే ఫోన్ చేసి తన హెల్ప్ అయితే కావాలని వాళ్ళ బ్రదర్ని అయితే పిలిచిద్ది. అప్పుడు అలా జీన్ పిలవగానే సైమన్ వస్తాడు. అలాగే సైమన్తో పాటు మనం స్టార్టింగ్లో నోటరీ వ్యక్తి అని ఒక వ్యక్తి గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, జీన్ లేబల్, ఆయన కూడా వస్తాడనమాట. వీళ్ళిద్దరూ కలిసి జీన్ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడు ఏం జరిగిద్దంటే స్టార్టింగ్లో మన ఆర్ఫనేజ్ అయితే కాలిపోయింది, ఆ పిల్లలు ఏమైపోయారని అయితే మనం అయితే మాట్లాడుకున్నాం కదా. అది తెలుసుకోవడానికి జీన్ లేబుల్ అదే మన నోటరీ వ్యక్తి అయితే ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వీళ్ళ ముగ్గురు కలిసి అయితే వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కొన్ని రికార్డులు అయితే ఉంటాయి అనమాట. కఫర్ కౌట్ లో ఉన్న పిల్లల గురించి ఆ పిల్లల పేర్ల గురించి అక్కడ రిజిస్టర్లు అయితే ఉంటాయి. అప్పుడు వాళ్ళకి వాళ్ళ బ్రదర్ యొక్క పేరు అయితే తెలిసిద్ది. వాళ్ళ బ్రదర్ పేరు ఏంటంటే నేహాద్ అనమాట, నేహాద్ ఆఫ్ మే. ఇలా వాళ్ళ బ్రదర్ నేమ్ తెలిసిన తర్వాత ఒక రోజు ఏం జరిగిద్దంటే సైమన్ ని కొంతమంది మనుషులు అయితే వచ్చి ఒక చోటకైతే ఎత్తుకెళ్తారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారంటే చంసిద్దీన్ అనే ఒక ముస్లిం మిలిటెంట్ లీడర్ అయితే ఉంటాడనమాట. ఆయన దగ్గరికి అయితే సైమన్ అయితే తీసుకెళ్తారు. అసలు ఆ చంసిద్దీన్ అనే వ్యక్తి ఏం చేస్తా ఉంటాడంటే ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లల్ని అయితే తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనర్స్ లాగా అయితే మార్చి వేరే దేశాలకైతే పంపిస్తా అయితే ఉంటాడు. ఒక్కసారి మీరు స్టోరీలో కొద్దిగా వెనక్కి వెళ్తే నావల్ వాళ్ళ కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు కఫర్ కౌత్ లో ఆర్ఫనేజ్ అయితే ధ్వంసం అయిపోయి అయితే ఉంది కదా. ఆ ధ్వంసం అయిపోయే ముందు అక్కడ పిల్లలందరినీ తీసుకెళ్ళింది ఈ చంసిద్దీనే అనమాట. ఆ పిల్లల్లో ఒకడైన నేహాద్ గురించి చెప్పడానికి సైమన్ అయితే అక్కడికైతే పిలిపించుకుంటాడు చంసిద్దీన్. అప్పుడు కొన్ని ఘాటైన నిజాలైతే సైమన్ కి అయితే తెలుస్తాయి. అప్పుడు చంసిద్దీన్ సైమన్ తో నేహాద్ గురించి ఏం చెప్తాడంటే నేహాద్ తాను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని, అయితే నేహాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ షూటర్ గా కూడా తయారయ్యాడని, అయితే ట్రైనింగ్ మొత్తం అయిన తర్వాత కఫర్ కౌత్ లోని ఒక జైలులోకి టార్చరర్ లాగా నేహాద్ని అయితే పంపించామని చంసిద్దీన్ అయితే చెప్తాడు. అలా టార్చరర్ గా నేహాద్ని కఫర్ కౌత్ జైలులోకి అయితే పంపారని, అలా పంపిన తర్వాత అక్కడ కెనడా గవర్నమెంట్ నేహాద్కి పెట్టిన మరొక పేరు ఏంటంటే మన అబు తారక్ అని ఆయన అయితే చెప్తాడు. ఆ అబు తారకే సైమన్ వాళ్ళ అమ్మాయిన నావల్ని జైల్లో రేప్ చేసిన టార్చరర్. నిజంగా ఈ ట్విస్ట్ విన్న తర్వాత ఒక్కొక్కడికి మబ్బులు ఇడిపోతాయి అనమాట. సేమ్ ఇదే విషయాన్ని సైమన్ వెళ్ళి వాళ్ళ సిస్టర్ అయిన జీన్ కి అయితే చెప్తాడు. 1+1=1 అంటే అదే అనమాట. ఇంతకీ సైమన్ అలాగే జీన్ వాళ్ళ అమ్మ అయితే ఉంది కదా నావల్, అసలు ఆవిడికి నేహాద్ అలాగే ఆవిడ్ని రేప్ చేసిన అబు తారక్ ఇద్దరు ఒకటేనని ఎలా తెలుస్తుందంటే ఒకరోజు నావల్ జీన్ ఇద్దరు కలిసి కెనడాలోని ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. అక్కడ నావల్ ఒక వ్యక్తిని అయితే చూసిద్ది. ఆ వ్యక్తికి అరికాల దగ్గర 3 పుట్టుమచ్చల్లాంటి 3 టాటూలు అయితే ఉంటాయి అనమాట. తనకు వెంటనే తన కొడుకు అయితే గుర్తొస్తాడు. ఎందుకంటే తన కొడుకుని పుట్టిన వెంటనే ఆ టాటూలు అయితే వేసి ఆర్ఫనేజ్కి అయితే పంపించేసింది. అలా తిరిగి ఫేస్ అయితే చూస్తుంది నావల్. తీరా ఫేస్ చూస్తే తనని జైల్లో రేప్ చేసి టార్చర్ చేసిన అబు తారక్ అయితే ఉంటాడు. అది చూసిన వెంటనే నావల్ 60 ఏళ్ల వయసులో గుండెపోటుకైతే గురయ్యి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే అలా కూలబడిపోద్ది. దాని తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్లో అయితే పోరాడి ఆమె అయితే హాస్పిటల్ అయితే చనిపోద్ది. అలా హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ విల్లులు అయితే రాసి ఆ జీన్ లేబుల్ అయితే ఉన్నాడు కదా ఆయనకైతే ఇచ్చిద్ది నావల్. ఈ విషయాలు ఈ స్టోరీ మొత్తం తెలుసుకున్న తర్వాత జీన్ అలాగే సైమన్ ఇద్దరు కలిసి ఆ 2 లెటర్స్ అయితే ఉన్నాయి కదా ఆ 2 లెటర్స్ ని కూడా నేహాద్ దగ్గరికి అయితే చేరవేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు. నేహాద్ ఆ 2 లెటర్స్ ని చదివి వాళ్ళు వెంటనే బయటకైతే వస్తారు ఆ ట్విన్స్ని అయితే చూడడానికి. కానీ వాళ్ళైతే వెళ్ళిపోతారు. కానీ దాని తర్వాత నేహాద్ వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడైతే బాధపడతాడు. ఈ విధంగా ఇన్సెండీస్ అనే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అయితే ఈ విధంగా అయితే ఎండ్ అయింది. మరి ఈ స్టోరీ విన్న తర్వాత ఈ సినిమాని ఎవరెవరు చూడాలనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సినిమా స్టోరీలు మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.